నీళ్ళు ఎత్తున్నాయి అది కుర్చీ కట్టడం కావాలి ఇంకా కొంచెం పెట్టలేదు వచ్చినాయి కూడా ఆటోమేటిక్గా అట్టొచ్చి అప్పటికే దానికోసం ఎందుకంటే ఈ రోడ్డు రాలేం ఆ రోడ్డు ఈ వర్షంలో పాలేం అర్సు పిల్లలు అలా స్కూల్ దగ్గర పాలేకపోతున్నారు అది అందుకని నీళ్ళనే ఉన్నారు ఆ రోడ్డు కానీ శాంక్షన్ అయితే పైన గ్రావెల్ రోడ్డు అంతా ఉన్నదమ్మా బీటీ రోడ్ మేము ఇట్లా ఈ నీళ్ళు వచ్చినాయనుకో అట్లా స్కూల్లోకి జనాల్లోకి ఇంత ముందుకు వెళ్ళాము ఇప్పుడు పాలేకపోతాం అందరికీ నమస్కారం. ఇవాళ కాదలూరు పంచాయతీకి ఈ వర్షపాతం ఎక్కువ అవడం వల్ల నీళ్ళంతా చెరువుల్లోకి వచ్చేసాయని ఇక్కడికి సందర్శించడానికి అధికారులతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ చెరువులంతా నీళ్ళు నిండిపోవడం వల్ల 339 ఎకరాల వరకు ఎఫెక్ట్ అయ్యి రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ వర్షపాతం రోడ్డు మీదకి వచ్చేసింది. ఇది బ్రిడ్జ్ కొంచెం కిందకు ఉండడం వల్ల మొత్తం రోడ్ అంతా కవర్ అయిపోయి అటు మాంబట్టు, వెండ్లూరుపాడు, పొన్నపాడు, కాదలూరుకి కొంచెం రవాణా కొంచెం అంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టంగా ఉంది. దీనికి మనం బ్రిడ్జ్ కొంచెం కాస్త జనాలకి కొంచెం ఊరట కలుగుతుంది. అలాగే ఇంకా కొంచెం 7,000 క్యూసెక్స్ వరకు వాటర్ వదలడం వల్ల ఈ పొలాలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. ఇంకా కొంచెం ప్రమాదం జరిగితే ఈ అధికారులందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయంకి కానీ అలా జనాల్ని షిఫ్ట్ చేయడానికి వాళ్ళందరికీ ఫుడ్ కానీ అలాగే అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. రాత్రంతా కూడా అధికారులు ఇక్కడే ఉండి సందర్శిస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒకవేళ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మేమందరం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే జనాలందరినీ షిఫ్ట్ చేయడానికి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని సిద్ధం పెట్టుకున్నాము. ధన్యవాదాలు.
చెప్పాను. సరే సార్. నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం లేకుండా బ్రిడ్జ్ కొంచెం పైకి పెట్టించే అవకాశం ప్రయత్నం తప్పకుండా చేద్దాం.